2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. ఇన్నరా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు మీ లెక్కనే గత ప్రభుత్వంలో ఉన్న కారు పార్టీ వాళ్ళు కూడా ఇట్లనే కథలు చెప్పిర్రు. బీఆర్ఎస్ వాళ్ళు అట్లా కథలు చెప్తుంటే పబ్లిక్ ఏం చేసిర్రు సారు? ఇచ్చిన హామీలు చక్కగా అమలు చేస్తలేరు. ఉద్యమం టైంలో చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది? అధికారం కోసమే అన్ని డ్రామాలు ఆడి తెలంగాణ మీద ప్రేమలు గురిపించి కేసీఆర్ సారు ముఖ్యమంత్రి గద్దె మీదకి ఎక్కిండు. అట్లా కూర్చున్నాకరన్నా ఉద్యమకారులకు న్యాయం చేసిండా అంటే పోరాటం చేసిన వాళ్ళను పక్కకు పెట్టి అమరుల కుటుంబాలను ఆగం చేసి ఉద్యమ ద్రోహులకే పదవులు కట్టబెట్టి అన్యాయం చేసిండనే కదా సారు. ప్రజలు 10 ఏళ్ల కారు పార్టీ పాలనను పాతల పెట్టి మీ షెయి పార్టీని గెలిపించి జాతర చేసుకుందాం అనుకుంటుంటే మీరు చేస్తున్నదేంది సారు? గత ప్రభుత్వం కంటే గలీజ్గా ఏలుబడి నడిపియబడితిరి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతోని గొట్టు చంపమని అధికారంలో లేనప్పుడు చెప్పిన మీరు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ కండవాలేసి కారు పార్టీ వాళ్ళను గొర్రెలను కదా మందలకు దోలుకున్నట్టే కాంగ్రెస్లకు కలుపుకుంటిరి. ఇక మీ హామీల బాగోతం వింటే ఏమున్నది నాయనా? 6 గ్యారెంటీలు ఆగమే అయిపోయాయి. మహిళలను కోటీశ్వరులను చేసింది లేదా? మార్పు తీసుకొస్తామన్న మీ కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చింది లేదా? చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పనులు చేయకుండా పొద్దు గడుపుతున్న మిమ్ముల 10 ఏళ్ళు ప్రజలు ఏలుబడిలో ఉంచుతారా? వచ్చే ఎన్నికల దాకా కూడా మీ ఏలుబడి ఉండు కష్టమే అంటుర్రు గ్రామాల్లో సర్పంచులు లేని రాజ్యం నడిపిస్తున్న మీ పనితనం తెలిసినోళ్ళు.